దేహం లేదండి. అయితే ఎంజీ రావు గారు, యోగి ఆదిత్యనాథ్ పేరు కూడా వినిపించింది కదా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు అమిత్ షాతో పాటు గతంలో వినిపించింది. కానీ ఇప్పుడే అమిత్ షా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వయసు చూస్తే 52 సంవత్సరాలు, చాలా వయసు ఉంది. ఇప్పుడు యూపీలో ఆయన ఒక శక్తివంతమైన చీఫ్ మినిస్టర్గా ఆయన నిరూపించుకుంటున్నారు, కరెక్టే. కానీ ఇది భారతదేశం, ఇది లౌకిక రాజ్యం, ఇది శక్తివంతమైన లౌకిక రాజ్యం. ఇక్కడ బీజేపీ అధికారంలో రావాలి అంటే కేవలం హిందువులు ఓట్లేస్తే సరిపోదు. హిందువులతో పాటు వేరే మైనారిటీల నుంచి ఎక్కడెక్కడ కొన్ని వర్గాల నుంచి ఓట్లు తెచ్చుకుంటేనే అది కంప్లీట్గా వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఏంటంటే ఒక యోగిక్ డ్రెస్లో ఒక అద్భుతమైన పర్సనాలిటీ, అందులో ఎటువంటి శక్తి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ని అమిత్ షాతో పోలిస్తే అమిత్ షాకే ఎక్కువ మార్కులు పడతాయి. ఎందుకు? దేశంలో హిందువులతో పాటు మిగిలిన వాళ్ళను కూడా ఓట్లు సంపాదించగలిగితేనే బీజేపీ అధికారంలోకి వస్తుంది. అది కావాలి. తర్వాత సదరన్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఈ మతతత్వం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ లౌకిక తత్వం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. యోగి ఆదిత్యనాథ్ తెస్తే కేవలం హిందూ ప్రైమ్ మినిస్టరు, హిందూ పార్టీ అయిపోతుందన్నమాట బీజేపీ. అది దాని సర్వైవబిలిటీగా అది సస్టైన్ అవ్వడానికి కుదరదండి. కాబట్టి అమిత్ షాని పెట్టారనుకోండి, ఇటు లౌకిక తత్వం ఓట్లు వస్తే అటు హిందూ ఓట్లు వస్తాయి. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ భవ్య మందిరం తేవడంలో, ఆర్టికల్ 370ని స్క్రాప్ చేయడంలో, వీటన్నిటి విషయంలో ఆయన హిందుత్వ అనేది ఆయనకి ముద్ర ఉంది, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అనేది. అంటే యోగి ఆదిత్యనాథ్కు ఉన్నంత క్వాలిఫికేషన్ ఆయనకి ఉంది, అది ఉంది. కానీ యోగి ఆదిత్యనాథ్కి లేని యాడెడ్ అడ్వాంటేజ్, యాడెడ్ క్వాలిఫికేషన్ ఇక్కడ మనకి అమిత్ షా కనపడుతుంది. అదేంటంటే లౌకిక తత్వం కలిగి ఉన్న, తర్వాత ఈ మతతత్వం ఎక్కువగా లేని సౌత్ ఇండియాలో కూడా ఆయన ఓట్లు తేగలుగుతాడు. అంటే కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని మతాల నుండి, అన్ని ప్రాంతాల నుండి ఓట్లు తేగలిగే శక్తి ఇక్కడ అమిత్ షా ఉంది. కాబట్టి యోగి ఆదిత్యనాథ్కి తక్కువ అవకాశాలు ఉన్నాయి అమిత్ షాతో పోలిస్తే అనేది ఒకటి. రెండో విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ అనేది యోగి ఆదిత్యనాథ్కి పూర్తిగా ఓటు వేయొచ్చు. కానీ మోడీ ఎవరికి ఓటేస్తారు, అమిత్ షాకా లేకపోతే యోగి ఆదిత్యనాథ్ కంటే మోడీ ప్రిఫరెన్స్ అనేది యోగి ఆదిత్యనాథ్ వైపు ఉండదు, అది మోడీ వైపే ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో యూపీలో వాళ్ళిద్దరికీ అది అంటే యోగి ఆదిత్యనాథ్ కొన్ని విషయాల్లో యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు బుల్డోజర్ పాలిటిక్స్ అని, తర్వాత ఎన్కౌంటర్ పాలిటిక్స్ అని, ఇలాంటివి ఏంటంటే రాజ్యాంగబద్ధమైన, ధర్మబద్ధమైన, చట్టబద్ధమైన పరిపాలన ఉండాలి. కానీ ఆయన కొంచెం వైలెంట్గా వెళ్తూ ఉంటారు, ఆవేశపూరితంగా వెళ్తూ ఉంటారు. ఈ బుల్డోజర్ పాలిటిక్స్ ఇవన్నీ, హిజాబ్ అని, ఇలాంటి విషయాలు అధికారంలో రావడానికి ఏదైనా చేయొచ్చు. కానీ వీటిని చాలామంది యాక్సెప్ట్ చేయరు ఇండియన్స్. అంటే వేరే స్టేట్స్లో అవి ప్రాబ్లం అవుతాయి, ఎస్పెషల్లీ సదరన్ స్టేట్స్లో వస్తాయి అన్నమాట. కాబట్టి అమిత్ షా అంటే అందరినీ ఒప్పించగలుగుతారు, నాన్ హిందూస్ కూడా, మైనారిటీస్ని కూడా సదరన్ స్టేట్స్ నుండి. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ విషయంలో ఆర్ఎస్ఎస్ ఓకే అన్న, మోడీ ఓకే అనకపోవచ్చు. అమిత్ షా విషయంలో మోడీ ఓకే అంటారు, ఆర్ఎస్ఎస్ ఓకే అంటారు. ఆయనకున్న యాడెడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, హ్యూజ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు కావాలంటే యోగి ఆదిత్యనాథ్ అమిత్ షా తర్వాత మళ్ళీ ఆయన అధికారంలో రావచ్చు, ఆయనకు వయసు ఉంది. ఇన్ని విషయాలు చూస్తే అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ కంటే చాలా ఎక్కువ మార్కులు పొంది మోడీ వారసుడిగా, ఆయన ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్గా, మోడీ వారసుడిగా ప్రధానమంత్రి స్వీకరించే అవకాశం ఆయనకే ఎక్కువ ఉంటుందండి అమిత్ షాకి. ఎంజీ రావు గారు, మోదీ